హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే కర్రీ అండి ఆలు మెంతి కూర ఫ్రై అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. మెంతి ఫ్లేవర్ అనేది ఈ ఆలు ఫ్రైలో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇది నేను మెంతికూర తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు కట్ట, ఒక మెంతికూర కట్ట తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలోకి మనకి ఒక పెద్ద సైజు కట్ట అయితే ఒకటైతే సరిపోతుంది అనమాట మెంతికూర. సో ఈ విధంగా మనం బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి ఈవెన్గా కట్ చేసుకొని వాటర్లో అనేది యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దీనిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలండి. ఆవాలు కూడా యాడ్ చేసి ఈ తాలింపు అనేది వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనిలో మీరు కావాలనుకుంటే మీకు ఆప్షన్ అండి, మీకు ఏది ఇష్టంగా తినాలనుకుంటున్నారో అవి పోపులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి, మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ పింక్ కలర్లోకి వస్తే సరిపోతుంది అనమాట. సో ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కదా. అందుకని నేను సాల్ట్ కూడా కొంచెం ఈ కర్రీ మొత్తం సరిపడు అంతా ఇప్పుడు సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. సో పసుపు అయితే యాడ్ చేయట్లేదండి, నేను పసుపు తర్వాత యాడ్ చేస్తాను. సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. ముందుగా మనం వాష్ చేసి పక్కన డ్రైన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మెంతి కూరని ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఆకుకూర అనేది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి. సో మరి ఎక్కువగా ఫ్రై చేశారనుకోండి, ఆలు వేగేసరికి ఈ ఆకుకూర అనేది ఇంకా ఎక్కువ మాడిపోతుంది అనమాట. అందుకని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి, ఈ విధంగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకొని ఒక 5-6 మినిట్స్ వరకు మనకి ఆ బంగాళదుంప ముక్కలు అనేవి అలా ఉంచేసామనుకోండి, చక్కగా ఆ మెంతికూరలో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అనేది ఆలుకి పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. కర్రీ నేను చెప్పడం కాదండి, మనకి మెంతికూర డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది, పిల్లలకి మంచిదండి. సో దీనిలో కాల్షియం, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవచ్చండి మెంతికూర. సో దీనిలో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవటం వల్ల మనకి కలర్ అనేది చివరి వరకు కూడా ఆ కలర్ అనేది మంచిగా పడుతుంది అనమాట. అందుకనే నేను ఉల్లిపాయలు యాడ్ చేయలేదు. ఇలా మనం బంగాళదుంప ముక్కల్లో యాడ్ చేసాం అనుకోండి, కలర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఒకసారి చూసారా, ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఒక 5-6 మినిట్స్ వరకు మనమైతే కర్రీని మగ్గనివ్వాలన్నమాట. మనకు ఆలు ముక్కలు అనేవి కొంచెం మరీ చిన్నగా కట్ చేశారనుకోండి, అవి మరీ మెత్తగా అయిపోతాయి అనమాట. సో కొంచెం పెద్ద సైజువే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అందుకని దీనిలో కొంచెం ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేశాను. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆ మెంతి కూరకు ఉన్నటువంటి ఫ్లేవర్ పోతుంది. సో అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా గరం మసాలా మాత్రమే యాడ్ చేశాను. సో అందుకని ఇదిగోండి, ఫైనల్గా అయిపోయింది, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని ఇంకా కర్రీ అనేది సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎందుకంటే మనము పసుపు తర్వాత యాడ్ చేసాం కాబట్టి, దీనిలో ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కర్రీ అనేది అసలు కలర్ అనేది పాడవదండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు చీరలోకి కానీ, పప్పులోకి కానీ, రసంలోకి కానీ, దీన్ని సైడ్ డిష్గా తీసుకున్నా, డైరెక్ట్గా రైస్లోకి తీసుకున్నా, చపాతీలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మనకి మెంతికూర కూడా హెల్త్కి మంచిది కాబట్టి మనకి ఈజీగానే దొరికేదే కాబట్టి, సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.